లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జిల్లా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ జనరల్ కావడం వల్ల సర్పంచ్ ప్రతి పోటీలో ఉన్న వ్యక్తిని గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మాటిస్తున్నాను. పేద కుటుంబాలకు అండగా ఉంటాననుకున్నాను. మన గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మన జాతీయ పార్టీ అక్కడ కేంద్రంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి నిధులు వచ్చిన నిధులతోని మనకి స్ట్రీట్ లైట్లైనా సీసీ రోడ్లైనా ఏదైనా మురికి కాలువలైనా విద్య వైద్యం వెళ్ళ అందుబాటులో ఉంటాను. పేద కుటుంబాలకు అండగా ఉంటానని మాటిస్తూనే ఉంటాను. ఒక్కసారి మీరు ఒక కొత్త వ్యక్తికి యువకునికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు అడిగితే ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? చాలా మంది సర్పంచ్ కి పోటీ చేసే వాళ్ళు అమలు కానీ హామీలు చాలా ఇస్తారు. అవునవును. కానీ గెలిచిన తర్వాత ఏంటంటే సర్పంచ్ పట్టించుకునే సర్పంచ్ లేరు. అవును. సో మరి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ అంటే డబ్బు మద్యం ఏరులై పారుతుంది. మరి అలాంటి తరుణంలో మీరు ఓటర్ల నుంచి మీరు ఏం కోరుకుంటారు? గ్రామాలలో పల్లెల్లో పంచాయతీ ఎలక్షన్ల జోరు కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఉదయం నుంచి వెళ్ళి రాత్రి వరకు ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీ ఓటు మాకే వేయండి అని ఇటు అభ్యర్థులు మాత్రం విన్నవిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ స్థానానికి జనరల్ కేటాయించడంతో ఇక్కడ చాలా మంది అభ్యర్థులు మాత్రం బరిలో ఉన్నారు. అయితే మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి తక్కిటి దేవేందర్ రెడ్డి ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు అడిగితే ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? మీడియా మిత్రులకు ఒకసారి నమస్కారం. ఓటర్ల స్పందన చాలా బాగుంది. ఒక యువకునిగా ముందుకు వచ్చినందుకు అందరూ చాలా సంతోషపడుతున్నారు. నేను పోయిన ఓటర్ల దగ్గర పేద కుటుంబాలను చూస్తే మనసు తరించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఒకరు నాకు బెడ్రూమ్ రాలేదంటారు, ఒకరు మురికి కాలువలు నాకు లేవంటారు, వాళ్ళు మాకు వాటర్ వస్తలేవని అంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు పింఛన్ వస్తలేదు అన్న అంటే నేను గెలిస్తే వెళ్ళ పేద కుటుంబాలకు అండగా ఉంటానమ్మా అనే లక్ష్యంతో ఒక ఆశయంతో ముందుకు వచ్చాను నేను. వాళ్ళ యొక్క సమస్యలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కడిగిపోతే వాళ్ళు ఏమంటారు అంటే మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, ప్లస్ మాకు నీటి కొరత ఉంది, ఇంటి చిరునామా అంటే ఇంటి నెంబర్ లేదు. అక్కడ ఉన్న ఇంకా గ్రామాలు దాని ఆదిపురం అక్కడ ఉన్న గ్రామాల ఇళ్లకు వాళ్ళకి ఇంటి నెంబర్ లేవట. అవి నేను చెప్పిన వాళ్ళకు నన్ను గెలిపిస్తే మీకు వెళ్ళ అండగా ఉంటానమ్మా, మీకు చిరునామా ఫ్రీగా ఇప్పిస్తానమ్మా, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇప్పిస్తానమ్మా. ఎందుకంటే గతంలో వాళ్ళు రెండు సార్లు సర్పంచ్ అయ్యారు. ఒక్కసారి యువకునిగా ముందుకు వచ్చిన మీరు గమనించండి, గుర్తించండి. సర్పంచ్ ఓటు చాలా కీలకమైనది. మీరు ఓటు గమనించి ఓటేయండి అమ్మా. ఎందుకంటే కేంద్రంలో మనకు బండి సంజయ్ అన్న ఉన్నాడు, మన కేంద్రంలో నరేంద్ర మోడీ అన్నాడు, అతని ఆధ్వర్యంలో మన బండి సంజయ్ అన్న ఉన్నాడు. అతని ద్వారా ఎంపీ నిధులు ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే మనకు నిధులు వచ్చేటివి కూడా కేంద్రం నుండే. మీకు కూడా తెలుసు, గ్రామ సీసీ రోడ్లు కానీ మురికి కాలువ ఈ మధ్యలో వచ్చిన సీసీ రోడ్లు కూడా అక్కడ నుండే వచ్చినాయి. ఎందుకంటే మనకు కేంద్రం అండగా ఉంటది కాబట్టి ఒకసారి నన్ను గెలిపించండి అమ్మా. ఒక యువకునిగా ముందుకు వచ్చిన వెళ్ళ కుటుంబాలకు పేద కుటుంబాలకు అండగా ఉంటానే ఒక లక్ష్యంతో వచ్చినమ్మా, గుర్తించండి అని నేను వాళ్ళని విన్నవించుకున్నాను. ప్రధానంగా మీరు గ్రామంలో తిరుగుతారు, మీరు ప్రధానంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు? ఆ సమస్యల కోసం మీరు ఎట్లా పాటుపడతారు? గ్రామాలలో వాళ్ళకు సమస్య అంటే కొన్ని కాడ స్తంభాలు లేవని చెప్పిర్రు, కొందరేమో నాకు పింఛన్లు లేవని చెప్పిర్రు, కొందరేమో మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇప్పి అని కొందరు అడిగారు, కొందరేమో పింఛన్లు అడిగారు, పోతే కోతుల బెడద ఉందని చెప్పిర్రు. ఓకే, అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వాస్తవంగా పార్టీతో సంబంధం లేదు, కానీ మీరు ఏంటంటే బీజేపీ పార్టీ కండువా వేసుకుని తిరుగుతున్నారు. కారణం ఏంటి? అయితే కారణం ఏంటంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక పార్టీ కావాలి. మనకు బలమైన నాయకులు ఉండాలి ముందర. మన స్వతహాగా వస్తే మనకు నిధులు రావు, వాళ్ళు వస్తాయి నిధులు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎలా వస్తాయి. కానీ ప్రజలు ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వు ఎక్కడి నుండి చేయగలుగుతాడు, ఇవన్నీ చెప్తుండే ఇతను ఎక్కడి నుండి చేయగలుగుతాను ఆలోచించి. కేంద్రంలో బీజేపీ ఉంది కదా, ఈ వ్యక్తిని కూడా చూస్తారు, ప్లస్ పార్టీని చూస్తారు, సర్పంచ్ని ఒక వ్యక్తిని కూడా చూస్తారు, ఎలాంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూస్తారు. చూసి ఇతను ఇంతకుముందు ఏమన్నా చేసిన సేవలు అనిస్తారు. నేను గతంలో కూడా వార్డు మెంబర్ గా ఉండి అక్కడ అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీస్ వాళ్ళ సహకారంతో రామాలయం దగ్గర కానీ వాడలో కానీ 3-4 బోర్లు వేసిన గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డా. ఆ యొక్క లక్ష్యంతో నేను ముందుకు వచ్చిన. నా ఆశయాలు పేద కుటుంబాలకు సాయం చేయాలని, నేను ఎప్పుడు వాళ్ళని విన్నట్టు ఉంటాను, అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి రెస్పాండ్ ఎట్లా వస్తుంది? మీ గుర్తు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుర్తు ఆ బ్యాలెట్ లో 3వ నెంబర్ బ్యాట్ గుర్తు. ఓకే,
ఓటర్ల స్పందన అయితే బాగా ఉన్నది. మీరు మంచి పని చేశారు, మీరు మీ యువకుడు మీరు మంచిగా వచ్చారు, తప్పకుండా గెలిపిస్తాం మిమ్మల్ని అంటారు. అంటే ఇప్పుడు గ్రామంలో కోతుల సమస్య ఉందన్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా సమస్య ఉందన్నారు. అవునవును. సో ఇవాళ చాలా మంది సర్పంచ్ కి పోటీ చేసే వాళ్ళు అమలు గాని హామీలు చాలా ఇస్తారు. అవునవును. కానీ గెలిచిన తర్వాత ఏంటంటే సర్పంచ్ పట్టించుకునే సర్పంచ్ లేరు. అవును. సో మరి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నేను నా మేనిఫెస్టో చూడండి, నేను ఏమంటారు అర్హత లేని, ఇప్పుడు అర్హత ఉన్నాయే మేనిఫెస్టో పెట్టాను, అర్హత లేని మేనిఫెస్టో పెట్టలేదండి. ఒకసారి చూడండి మీరు నా మేనిఫెస్టో. కొందరు ఎన్నో మేనిఫెస్టోలు పెట్టారు, 100 రకాలు పెట్టారు, నా అట్లా పెట్టలేదు. నా మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఎందుకంటే సాధ్యమైనే పెట్టినా నేను. ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులతోని కొన్ని ఒక దేవాలయ నిర్మూలన, ఎందుకంటే దేవాలయానికి దాతలు ఉన్నారు, మీరు ఎలా చేస్తారని మీరు ఒక దేవాలయం, నాది ఒక మేనిఫెస్టో రామాలయ పునర్నిర్మాణం అని పెట్టాను. ఎందుకంటే నాకు కొందరు చెప్పారు మేమే ఫండ్స్ ఇస్తాం అన్నాను, ఆ మాటను మేము ఉన్నాం, ఎల్లవేళ మీ అందుబాటులో ఉంటాం, మేమే ఫండ్స్ ఇస్తాం, మనిషి కింద ఇస్తాం. రామాలయ పునర్నిర్మాణం కావాలి. మన ఏరియాలో రామాలయం ఒకటి బాగా, అది ఎప్పుడో ఒకప్పుడు పురాతన ఉంది, అలానే ఉంది, అది ఒక్కటే డెవలప్ కావట్లేదు. ఇది మనకు సీతారామ కళ్యాణం నాడే రామాలయం గుర్తుకొస్తుంది, కానీ తర్వాత రామాలయాన్ని ఎవరు గుర్తిస్తలేరన్న. మేము అందరం ఎల్లవేళలా ఉంటాం, అదొక్కటి అర్హత మించి ఒకటి పెట్టడం అయింది. దానికి ప్రజల సపోర్ట్ మేము ఉంటానని అండగా అంటారు కాబట్టి అది నేను సాధ్యమవుతుందని, ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. మిగతా అన్ని మన కేంద్ర నిధులతోనే అయితే అని ఆలోచన ఉంది. అలా మీరు ఒకసారి నా మేనిఫెస్టో చూడండి. నా మేనిఫెస్టోలో అన్ని మన ప్రజలకు ఎలిజిబుల్ అయ్యే, మన కేంద్రం నుండి వచ్చే నిధులు కానివ్వండి, మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఫండ్స్ వస్తాయి. వాటి ద్వారా ఎల్లవేళ సీసీ రోడ్లు, మురికి కాలువలు, నీటి కొరత, మన రోడ్లు, డ్రైనేజ్ సమస్య, రెస్పాండ్ అయితే ఓటర్ల నుంచి ఓటర్ల నుంచి స్పందన బాగా చాలా బాగుంది. ఒక యువకునికి ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇంత ధైర్యం ఎలా చేశావు అని వాళ్ళు అంటారు. కొందరు అంటారు నీకు ఎక్కడ పని లేదని, కొందరు అంటారు. వాళ్ళకి చెప్పిన మీరు ఒక వ్యక్తిని కాదా, నా దగ్గర నాలెడ్జ్ లేదనుకుంటారు. నేను గతంలో వార్డు మెంబర్ కూడా చేశాను, వార్డు మెంబర్ చేసి పలు అభివృద్ధి పనులు చేశాను. మా వార్డులో ఒక్కరితోనే అనిపిరి అతను చెడ్డవాడు, అతను కమిషన్లు తీసుకుంటాడు, అతను మనం ఒకసారి మాట చెప్తే మళ్ళీ మర్చిపోతాడు, మాట చేయడు. మాకు గ్రామంలో ఉన్నప్పుడు వార్డు మెంబర్ చేసినప్పుడు గతంలో కొందరు పింఛన్లు ఇప్పించాను, అక్కడ ఉన్న సమస్యలు, స్ట్రీట్ లైట్లు వేసాను, వాటర్ ట్యాంకులు కట్టాను. మీరు తెలుసుకోండి, నా గురించి తెలుసుకొని గ్రామ అభివృద్ధికి ఎల్లవేళ తోడ్పడతానని, పేద కుటుంబాలకు అండగా ఉంటానని మాటిస్తున్నాను వాళ్ళందరికీ చెప్పాను. అంటే ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ అంటే డబ్బు, మద్యం ఏరులై పారుతుంది. మరి అలాంటి తరుణంలో మీరు ఓటర్ల నుంచి మీరు ఏం కోరుకుంటారు? అదే వచ్చిన సమస్య. ఇప్పుడు గత పాలకులు ఏం చేశారంటే మా ఓటర్లకు మేము బెడ్రూమ్లు ఇవ్వకుండా ఏం కాదు, వాళ్ళకి సహాయం చేయకుండా ఏం కాదు. ఎలక్షన్ల టైం వచ్చినప్పుడు మేము డబ్బు ఇస్తాం, చీరలు ఇస్తాం, పంపిణీ చేస్తాం, మందు దాయిస్తాం, మళ్ళా వాళ్ళే ఓటేస్తారు, మాకేం బాధ లేని ఆలోచనల గత పాలకులు ఉన్నారు. అది వాస్తవం. కానీ డబ్బు పెట్టండి, ఇక్కడ రాజకీయాలు నడుస్తలేవు కాబట్టి ఎంతో కొంత డబ్బు పెట్టుకుంటే అందరూ ముందడుగు వేస్తారు. కానీ కొందరు రాత్రి 2000 ఇస్తాం, మేము చీరలు ఇస్తాం, మేము కుంకుమ బర్రెలు ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తాం, వస్తువు ఇచ్చి మనం ఎవరినో మోటివేట్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళకి ఇస్తలేము, ఉన్న వాళ్ళని ఎట్లా దగ్గర పెట్టున్నాం, లేని కుటుంబాలకు ఇచ్చి ఆ ఉన్న వాళ్ళతోనేమో నీకు ఈ సాయం చేసిన, గతంలో ఆ సాయం చేసినా, మీ కుటుంబ వ్యక్తిగతంగా ఎన్నో సాయాలు చేసినా మేము మళ్ళీసారి ఓటేయరంటారు. పేద కుటుంబాలను ఎట్లా ఆకర్షించుకుంటారంటే 2000 ఇచ్చి, చీరలు ఇచ్చి, వాళ్ళకు మద్యం ఇచ్చి మీ కథం వాళ్ళను డైవర్ట్ చేసుకుంటారు వీళ్ళు, వాళ్ళకు గత పాలకులు. మళ్ళీ వాళ్ళే అధికారం రావడానికి సూచిస్తారు. ఓకే. సో చూసారు కదా, ఇది మొత్తానికైతే తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం మాత్రం వాడివేడిగా కొనసాగుతుంది. అయితే బీజేపీ తరఫున తక్కిటి దేవేందర్ రెడ్డి మాత్రం బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా గ్రామంలో కొన్ని సమస్యలు గుర్తించాడు. ఆ సమస్యలను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజీ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, దాంతో పాటుగా గ్రామంలో కోతుల బిడద చాలా బాగా ఉంది. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తిమ్మాపూర్ గ్రామాన్ని కోతుల నుండి విముక్తి కల్పిస్తాను, ప్రజల ఆశీర్వాదంతో నేను ముందుకొచ్చని ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం బండి సంజయ్ అది కేంద్రంలో ఉన్నాడు, బండి సంజయ్ అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కూడా చెప్తున్నాడు. అతని బ్యాలెట్ పేపర్ పై 3వ నెంబర్ గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్నాడు. అయితే గ్రామంలో మాత్రం ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది. మరి గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరికి మద్దతు పట్టం కట్టాలనుకుంటున్నారు, సరే ప్రజల్లో అంటే గ్రామంలో పర్యటించి కూడా మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటారు. మరి తిమ్మాపూర్ గ్రామంలో మాత్రం సర్పంచి పదవి జనరల్ కు కేటాయించడంతో మాత్రం హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. అయితే ఇక్కడ మరి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలు కూడా విందాం. బాబు నమస్తే, ఈ ప్రచారం బాగానే జరుగుతుంది మీ కాడ, మరి మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటారు?
ఇది తిమ్మాపూర్ విలేజ్ లో దాదాపుగా యువత కీలకం ఈడ. యువత అంతా ఈసారి కొత్తదనాన్ని చూడాలనుకుంటారు. ఆ కొత్తదనంలో ఏంటంటే ఈ వరకు 2 టర్మ్స్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ కొత్తదనంలో అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో మాత్రం బీజేపీ తరఫున సంజయ్ అన్న ఫండ్స్ వచ్చినాయి. అది కొంతమందికి అర్థమైంది చాలా వరకు. ఒక 2 years లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అది జరగలేదు. అందులో 70 లక్షల వరకు ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఫండ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రాల నుంచి అయితే వచ్చింది, ఏం లేదని వాళ్ళే చెప్పేస్తారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి సంజయ్ అన్న కొంచెం అభిమానులు కూడా ఇక్కడ బాగున్నారు. యువత అంతా బీజేపీ వైపే ఉంది. ముందంజలో మాత్రం కొంచెం ఇంతవరకు అయితే బ్యాట్ గుర్తు నుంచి వెళ్ళి దేవేందర్ రెడ్డి అని ఉన్నాడు. అతనికి ఛాయస్ ఎక్కువ ఉన్నాయి, గెలిచే ఛాయస్ ఉన్నాయి. 100% బయటపడుతుండు. యువత ఓట్లు ఇక్కడ కీలకం. నా ఓటు కూడా బ్యాట్ గుర్తు. తక్కిడి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి మన తిమ్మాపూర్ గ్రామం నుంచి వెళ్ళి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తనకు ఇంతకుముందు వార్డ్ మెంబర్గా ఎక్స్పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంతకుముందు 5 years నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ ఈ గ్రామ అభివృద్ధి ఏమీ నోచుకోలేదు. ఈయన కొత్తగా నిలబడ్డాడు కాబట్టి కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తక్కిడి దేవేందర్ రెడ్డి గారి గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. అందరూ గ్రామ ప్రజలు అతనికే యువకుడు కాబట్టి పట్టం కడదామని చూస్తున్నారు. తిమ్మాపూర్ ప్రజలకు తెలియజేయనది, ఇప్పుడు జనరల్ కావడం వల్ల గతంలో పోటీ చేసిన 2 సర్పంచులు మళ్ళీ పోటీ చేస్తుర్రు. వాళ్ళు గతంలో అభివృద్ధి అంతా మీకు తెలుసు. ఆ మేనిఫెస్టో చూడండి, అవన్నీ గతంలో చేసినాయా, మళ్ళీ చేస్తా అంటారు. మీరు నమ్మకండి. వాళ్ళు 2 సార్లు చేశారు. వారికి అవకాశం ఇవ్వకుండా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, యువకునిగా మేము ముందుకు వచ్చాను, ఎల్లవేళలా పేద కుటుంబాలకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మా గుర్తు బ్యాట్ గుర్తు 3వ నెంబర్. ప్రతి ఒక్కరూ ఈ బ్యాట్కు మీ అమూల్యమైన ఓటు వేయాలని విన్నవించుకుంటున్నాను.